మనకి క్యూ లైఫ్ని రేపు 25th నుంచి మీకు ఇస్తున్నాను. ఆ 25వ తారీఖు నుంచి క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడాను మెయిల్ పెట్టుకొని మెయిల్ ద్వారా మీకు ఎక్స్చేంజ్లోకి అందరూ వితిన్ 15 డేస్లో పంపించుకోవాల్సి ఉంటుంది, 15 రోజుల్లో. ఎందుకంటే ఆ సర్వర్ని మనం చాలా భయంకరంగా భరించాల్సి వస్తుంది అన్నమాట. ఈ సర్వర్స్ అనేది అవి నా శక్తికి దాటిపోతున్నాయి. అవన్నీ చాలా ఎక్కువ సర్వర్స్ ఉన్నాయి. అందువల్ల వెంటనే పంపించుకుంటే ఎక్స్చేంజ్లోకి మన కాయిన్ని, డీ కాయిన్ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక చక్కటి ప్లాన్తో నేను రిలీజ్ చేస్తున్నాను. అందువల్ల వెంటనే దాన్ని మీరు పంపించేసుకున్నట్లయితే ఆ తక్కువ టైంలో పంపించండి. అలాగే ఇంక ఈ నెల 30వ తారీఖు ఇంకా మనకి ఇంకొక 8 రోజులు ఉంది సుమారుగా. 8 డేస్ ఉన్నది. 8 డేస్ లోపుని మీరు ఏవైనా స్వాప్ చేసుకొని పంపించేవారు ఉంటే పంపించండి. అంటే ఇప్పుడు లేరు, ఇంచుమించుగా లేరు, తక్కువ మంది ఉన్నారు. పంపించుకోండి అందరూ. ఆ తర్వాత డీ కాయిన్కి ఇస్తాను. అలాగే స్వాప్ చేసి పంపించేసుకున్న వాళ్ళు అందరూ మీరు ఎక్స్చేంజ్కి వెళ్ళిపోవచ్చు. ఆ కిబోని మనం సర్వర్ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని కొన్ని అంచెలంచెలుగా దాన్ని తగ్గించేస్తాను. నెక్స్ట్ మనం డీ కాయిన్ లాంచింగ్కి కొన్ని ప్లాన్స్ చేసుకున్నాను. అది మీకు ఒక్కొక్కటిగా మీకు చెబుతూ ఉంటాను. ఒకసారి చెప్తే మనకి దాని మీద అవగాహన రాదు కాబట్టి చక్కగా మన కాయిన్ తీసుకెళ్తాం. అలాగే మనం ఏదైతే సాఫ్ట్వేర్ ఇన్నాళ్ళు వెయిట్ అంటే ఒక బ్యాంక్ అకౌంట్ కోసం మనం స్కాన్ని ఎదురు చూస్తున్నాం, అది కంప్లీట్ అయిందని చెప్పాను కదా. దాన్ని ఇప్పుడు మంచి రోజు చూసుకొని ఓపెన్ చేస్తున్నాం. మళ్ళీ ఇన్కమ్ అద్భుతంగా పరిగెడుతుంది. ఐఎన్ఆర్ క్రిప్టో కాదు, క్రిప్టోలోకి మనం క్రిప్టో తాలూకు సగం ముగిసింది. అంటే అది ఎక్స్చేంజ్లో అమ్ముకోవడం, దాన్ని యూటిలిటీలను వాడుకొని మిగతా ప్రాజెక్ట్ చేయడం అంతే. కాబట్టి మీరు రెడీగా ఉండండి. అద్భుతమైనటువంటి ప్లాన్స్తో మేము ముందుకు రాబోతున్నాము. ఐఎన్ఆర్ ఇండియన్ కరెన్సీ ఆదాయంతో దాడి చేయబోతున్నాను. రెడీగా ఉండండి. థ్యాంక్ యూ రెడీస్. కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, సహకార బ్యాంక్స్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అంటే అలాంటి వాటిలో కొద్దు. జాతీయ బ్యాంకుల తాలూకు అకౌంట్లని కరెక్ట్గా చేసుకొని అవి పనిచేస్తున్నవి చూసుకొని అలాంటివి ఇవ్వండి, అందులో పెట్టుకోండి. మీ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా పెట్టండి. మీ ఐఎస్ఎఫ్ కోడ్, బ్యాంక్ నేము, బ్రాంచ్ ఏరియా అన్నీ క్లియర్గా ఉన్న వాటిని మాత్రమే వాడండి. తొందరగా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తాను, లేదంటే మా ఫ్రెండ్ది ఇచ్చేస్తాను, మా కుటుంబ సభ్యుల్లో ఇంకోటిది ఇస్తాను అని అలాగని మీరు ఇచ్చి ఇది వరకులాగా కానీ అలా తప్పులు చేశారంటే ఈ ఆదాయం వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోవచ్చు. లేదా వాళ్ళు కానీ మీరు కానీ ఆ అకౌంట్లో జీరో బ్యాలెన్స్లో కానీ లేదంటే మైనస్ అకౌంట్లో కానీ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి వాటిలోకి వెళ్ళిన క్యాష్ కనబడకుండా వాళ్ళు కట్ చేస్తారు. అవి మీకు రాదు. మీరేమనుకుంటారంటే నాకు కమిషన్ రాలేదు అనుకుంటారు. అలాంటివి కాకుండా పర్ఫెక్ట్గా పనిచేసి ఇవ్వండి. అద్భుతమైన ఐఎన్ఆర్ ఇన్కమ్తో మీ ముందుకు వస్తున్నాను. ముందుగానే మీ బ్యాంక్ అకౌంట్ అలాంటి వాటిని సరైన వాటిని సిద్ధం చేసి ఉంచండి. మంచి ప్లాన్స్తో మనం ముందుకు వెళ్ళబోతున్నాం. థ్యాంక్ యూ.